వాళ్ళు అలా ఏం చెప్పలేదండి. ఒక 2-3 ఏళ్ల నుంచి ఇంతకు ముందు మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్న మా నాన్న చాలా కొడుతున్నాడు. ప్రతి చిన్నదానికి కొడుతున్నాడు. ఫోన్ పట్టుకుంటే కొడుతున్నాడు, కాలేజ్ మెసేజ్ చూసినా కొడుతున్నాడు. కాదు మేడం, మీరు గమనించారు లేదు, ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయింది, గత 2-3 సంవత్సరాలు సార్ ఇబ్బంది అప్పుడు పెట్టాము. మీకు ఏదో బ్రెయిన్ లో టక్కమని ఏదైనా షాక్ కొట్టిందేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్తున్న విధానానికి వాళ్ళు చెప్తున్న విధానం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు పిల్లల బాగు కోసం మాట్లాడుతున్నారు, అవునా? పిల్లలేమో మమ్మల్ని అనుమానిస్తున్నాడండి అంటున్నారు. బాగు కోసం మాట్లాడే తండ్రి, మీరు చెప్తున్న రీజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇద్దరు ఆడపిల్లలు కదండి, సొసైటీ బాగాలేదు కదా, నా పిల్లలకి ఎవరన్నా మోసం చేస్తారేమో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. దానికి వేరే పద్ధతులు ఉంటాయి కదా. ఫోన్ బ్లాక్ చేసేసి అలా కొట్టి అంతేముంది. అంటే నాకు ఇప్పుడు పద్ధతిగా చెప్తే మీరు ఏం చెప్పినా వినడానికి వాళ్ళ ముగ్గురు రెడీగా ఉన్నారు. మేడం, నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాను. ఏదున్నా కుటుంబం అన్నప్పుడు ఒక బాధ్యత ఉంటుంది. అది ఏదన్నా ఉన్న కష్టం కానీ నష్టం కానీ ఒకటే ఉంటుంది. నా భార్య కానీ ఏదైనా నాకు చెప్పి చేస్తే నా కోపం రాకపోయేదేమో. చెప్పకుండా మొబైల్ పిల్లలకి ఇప్పించి నేను అడిగింది అదే. కాదు ఈవిడ మీద ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లల వరకు ఇప్పుడు ఈ 22 years పాటు మ్యారేజ్ అయినటువంటి మీ భార్య ఫోన్ ముట్టుకున్నా కూడా మీకు అదే ఫీలింగ్ అంట కదా. రాత్రి 10 గంటల వరకు కూడా ఫోన్ తోటే ఉంటుంది సార్. 11 ఫోన్. ఏం చేస్తారు వీళ్ళు ఫోన్లో? ఏం చేస్తారు? గేమ్స్ ఆడతారా, చాటింగ్ లా, సోషల్ మీడియానా, ఎవరితోనన్నా ఫోన్ లో మాట్లాడతారా సీక్రెట్ గా? భయం అంతే సొసైటీ మీద, వాళ్ళ మీద. వీళ్ళు సీక్రెట్ గా ఏ బాయ్ ఫ్రెండ్లతో అయితే ఫోన్లు మాట్లాడరు. మీరు 3 years లో చూసిన దాంట్లో మీకు ఒక క్లారిటీ, ఎక్కడన్నా బాయ్ ఫ్రెండ్స్ వచ్చేస్తారేమో మీ భయం తప్ప. వేరే అబ్బాయిలు వచ్చి ట్రాప్ చేస్తారనే భయం అంతే. అంతే, చేస్తారనేది భయం. కానీ కాలేజ్ వరకు కూడా వెళ్తారంటే, ఒక్కసారి కాలేజ్ వరకు వెళ్తారంటే ఫాలో అవుతారంటే, ఎంక్వైరీ చేస్తారంటే. సార్ నాకు ఇప్పుడు మా పిల్లలు అంటే ఇద్దరు బంగారు సార్, నాకు ప్రాణాలు సార్. నాకు అంటే కొట్టి ప్రాణం అంటే అట్లా సార్? మిమ్మల్ని కొడుతూ ఉండి మన ఆడి మాకు ఇష్టం అంటే మీరు ఊరుకుంటారా? అంటే అది వాళ్ళకి ప్రేమించడానికి పద్ధతి వేరు, శిక్షించడానికి పద్ధతి వేరు. శిక్షిస్తూ లవ్ చేస్తున్నానంటే అట్లాగా? అది నేను చెప్తా, ఫాదర్లీ లవ్ అనేది ఉంటుంది, కాదనట్లేదు. కానీ అనుమానం పెంచుకుని వాళ్ళ అవమానం ఫీల్ అయ్యి ఫాదర్ ఈజ్ ఏ గాడ్ అనే దగ్గర నుంచి ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు రాక్షసుడు అనే పరిస్థితికి వచ్చేసి మీ ప్రేమని కళ్ళెదురుకుంటేనే చంపేస్తున్నారు. కాలేజీకి వెళ్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చే న్యూస్ ప్రకారంగా చాలా ఆడపిల్ల బాధితరాగా ఉన్నారు మేడం. ఇన్స్టాగ్రామ్లో అలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఎవరో ఫోటోలు పెట్టి మ్యాప్ చేస్తున్నారు మేడం ఈ కాలంలో. అలాంటి పరిస్థితి నా కూతుర్లే ఉండకూడదు అనే భయంతో నేను చేశాను మేడం. అంతేగాని వాళ్ళ మీద కోపం లేదు, ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు లేనిది ఈ 2-3 సంవత్సరాల్లో ఎంతకింత స్ట్రిక్ట్గా ఉంటానో మీరే అర్థం చేసుకోండి. అదే మాకు అర్థం కాలేదండి. అదే కాదు, మీరేంటంటే అతివృష్టి అనావృష్టిలా ఉంది. అతివృష్టి అనావృష్టి అంటారు ప్రకాష్ గారు. ఇప్పుడు జాగ్రత్త పట్టడం వేరో, అతిగా భయపడటం వేరో, అనుమానం పట్టడం వేరో. అనుమానించి పిల్లల్ని బాధ పెట్టి హింస పెట్టి ఇంత ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంత అనుమానం పడేటటువంటి హక్కు నాకు ఉంది అనే మాటకే వెళ్ళిపోతుంది. అసలు మీ ప్రేమే ఇక్కడ పోతుంది. అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, అందరికీ మగపిల్లలు ఉన్నారు, అందరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. ఎక్కడో అరాచకాలు జరుగుతున్నాయి. అరాచకాలు జరగట్లేదని మనం అనట్లేదు, కానీ అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి అనుక్షణం వాళ్ళని కనిపెట్టుకుని ఉండండి. వాళ్ళు ఫోన్లే వాడినివ్వద్దు. ఫోన్ ముట్టుకున్నప్పుడల్లా ఫోన్ తీసి చెక్ చేయండి. అలా ఏం లేదు. ఇప్పుడు ఈక్వల్గా ఉంది కదా. ఇప్పుడు ఆడపిల్లలు అదే మాట అంటున్నారు, ఈవిడ ఇప్పుడు అంతే. అది మీరేమన్నారు, ఆడపిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత జాగ్రత్త పడాలన్నారు. మరి ఈవిడికి ఆ వయసు ఎప్పుడో వచ్చింది, ఎప్పటి నుంచో ఈవిడ ఫోన్ వాడుతుంది. మరి ఈవిడ మీద ఏంటి మీ ఆలోచన? ఈవిడ మీద ఆలోచన ఏంటి? అర్థం పర్థం లేకుండా ఉంది. చెప్పకుండా ఎన్ని చేసినా చెప్పకుండా మొబైల్ పిల్ల కొనిపించడం చాలా తప్పు మేడం. ఓ, మీకు దృష్టిలో మొబైల్ ఫోన్ అనేది ఒక పెద్ద భూతం. ఈరోజు మొబైల్ వాడతారా? రేపు ఇంకా మీరు వాడతారా ఫోన్? మరి మీకేం ప్రాబ్లం ఉండదా మీరు వాడినప్పుడు? నేను అందరితో స్టార్ట్ అయిపోయింది గొడవ. అందరితో ఆయన చెప్తున్న రీజన్ కరెక్ట్ ఉంది, కానీ దాని యొక్క పర్యవసానం కరెక్ట్ గా లేదు కదా అని. అంటే ఎక్స్ట్రీమ్ థింకింగ్ అది. మరి అలా అనుకుంటే కనుక ఇంకా ఎంతకాలం మీ ఆడపిల్లల్ని ఫోన్లు వాడినెవరు? మీరు ఏదో ఊరు వెళ్తారు, ఇంకో హాస్టల్కి వెళ్తారు, ఎక్కడికో చోటుకి వెళ్తారు. మరి ఫోన్ ఇచ్చి పంపించరు వాళ్ళ చేత? హాస్టల్కి వెళ్ళి ఉంటారండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు. అందరు పిల్లలు ఫోన్ వాడతారు. ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ గురించి ఆడపిల్లల దగ్గర ఫోన్ ఉంటారు. మరి మీరు వెళ్ళి హాస్టల్లో ఉంటారా వాళ్ళతో పాటు? అలా ఏముంది. ఇప్పుడు చూడండి, మీరు కొట్టడానికి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి కదండి ఏదన్నా. మీ అతి జాగ్రత్త ఎక్కడి దాకా వచ్చారో అర్థమైందా? ఓ టీవీ షోకి వచ్చి కూర్చున్నారు, జస్ట్ ఒక ఫోను, అతి జాగ్రత్త. అదృష్టం ఏంటంటే ఆయన ఇందాక 3 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేశారు కదా సార్ ఫోన్లు. వీళ్ళకేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరండి అంటున్నాడు. కాకపోతే బయట సమాజంలో జరుగుతున్నవి ఫోన్ల వల్ల చిన్న చిన్న బట్టలు వేసుకొని వీడియోలు చేస్తున్నారు, ఆడపిల్లలు కంట్రోల్ దాటిపోతున్నారు అనేది మీ భయం. ఎన్నో ఇన్స్టాగ్రామ్ లో అలాంటి వచ్చినాయి కదా, భయం వేస్తున్నాయి. సొసైటీ చూసి భయం వేస్తుంది. అదే మీరు చెప్పారు, అర్థం అవుతుంది. భయం మాకు అర్థం అవుతుంది, కానీ వాళ్ళు కూడా ముందడుగు వేయాలి కదండి. 3 అంశాలు మీరు ఇక్కడికి వచ్చి కూర్చోక ముందు సైకలాజికల్ గా 3 అంశాలు ఉంటాయండి. ఒకటి, తాగేటటువంటి తండ్రి, తాగేటటువంటి భర్త, తాగి అనుమానం అనేటటువంటిది పెరిగిపోవటం వల్ల
ఆడజాతే నచ్చినటువంటిది అనుమానం అనేది ఒక విధమైనటువంటి ఆలోచన మేము అనుకున్నాం. మా అదృష్టం కొద్దీ మీకు తాగుడు అనేది అలవాట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఉన్నటువంటి వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు ఏమైనా చెడు తిరుగులు తిరిగారా, ఎవరైనా అబ్బాయిలతో పరిచయాలు పెంచుకున్నారంటే అది కూడా క్లియర్ అయిపోయింది, ఆ అంశం కూడా లేదు. పక్కన కూర్చున్నటువంటి శ్రీమతి మీద మీకు అనుమానం అంటే కనుక ఈవిడ కూడా హౌస్ వైఫ్, ఎటువంటి ఆలోచన అవమానం లేదు. సో ఇక్కడ ఏంటంటే మీరు మొత్తం అంతా ప్రివెన్షన్ బేసిస్ మీద వెళ్తున్నారు. అంటే ఎక్కడో ఏదో జరిగింది కాబట్టి ముందు జాగ్రత్త జరిగి నా కుటుంబాన్ని నేను కాపాడేసుకోవాలి అని చెప్పి అతిగా కౌగిలించేసుకుని వాళ్ళకు వచ్చేటటువంటి ఎమ్యూనిటీస్ అవన్నీ కట్ చేసేసి మీరు ఇలాగే ఉండండి అని అంటున్నారు. అది ఎంతవరకు ప్రాక్టికల్ అని మేము అడుగుతున్నాం. ఎంతవరకు ప్రాక్టికల్? మీరు ఏదైతే గౌరవం బయటికి రాకూడదు అనుకున్నారో అది ఎక్సీడ్ అయిపోవడం వల్ల ఈ రోజున ఒక టీవీ షోకి వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వెళ్తే ఈ కేసు గురించి డిస్కషన్ పెడతారు? మీరు ఆన్ చేసేది మంచిదే కదమ్మా అంటారు. చాలా సెన్సిటివ్ పాయింట్ మీరు మాట్లాడుతున్నది. ఏం సొసైటీ అయ్యా? నీ పిల్లలు నీ భార్య కంటే సొసైటీ ఇంపార్టెంటా? సొసైటీకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇవ్వాలి. సొసైటీయే ఇంపార్టెంట్, కుటుంబం కాదంటే ఎట్లా? కాలేజ్కి పంపిస్తున్నారు, కాలేజ్కి వెళ్తే ప్రతి మెసేజెస్ కూడా మీకు సెల్ ఫోన్ లోనే కదా వస్తాయండి. క్లాసెస్ అన్ని కూడా మీకు సెల్ ఫోన్ లోనే ఉంటాయి. హాస్టల్కి వెళ్ళిపోతారు పై చదువులకి పిల్లలు. కమ్యూనికేషన్ ఏంటండి, ఇంకా ఫోనే వద్దంటే? మీరు ఎప్పుడు కూడా ఒకటే ప్రకాష్ గారు, తర్వాత కూడా నేను చెప్తాను, ఒక అంశం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని మీరు పెంచే విధానం బట్టి వాళ్ళు వాడేటటువంటి వస్తువుల్ని ఒక లిమిట్లో వాళ్ళు వాడతారు. మనం వస్తువు నుంచి దూరం పెట్టలేం. ఇప్పుడు ఒకడు తాగుతున్నాడు కాబట్టి పబ్బులు క్లబ్లు అన్నీ మూసేసేయాలి, వైన్ షాప్స్ మూసేయాలి అని అనరు కదా. అవి అలా నడుస్తూనే ఉంటాయి. మన కంట్రోల్ అనేటటువంటిది మనకు ఉంటుంది. అదే కదా మనం పిల్లలకు కానీ ఎవరికైనా నేర్పించేది. సో వస్తువులు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం నేర్పిస్తూ ఉంటాం. అదే పెంపకంలో ఉన్న ప్రధానమైన అంశం. మీరు ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి అమ్మా మీ నాన్నగారితో. ఇప్పుడు వాళ్ళని చాలా వంగడతలుగా చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈరోజు ఇప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి తెలిసింది, కానీ ఎప్పుడు నేనేమి వాళ్ళనేమి ఇబ్బంది పెట్టాలని నాకు ఇలా ఇబ్బంది పెట్టారు అనే అంశం మొదటి నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1.5 hour మాట్లాడుకున్నా. ఎక్కడ కూడా మా నాన్న ఇబ్బంది పెట్టాడని వాళ్ళు అనట్లా. ఈ 3 years లోనూ ఒక ఫోన్ వల్లే గొడవ అని. నెక్స్ట్ వాళ్ళు చెప్తుంటే మీరు అర్థం చేసుకోవట్లా. మా ద్వారా మీకు తెలియజేయాలని ఇక్కడికి వచ్చారేమో నేను అనుకుంటున్నా. మా నాన్న వాళ్ళ మేము అబ్బాయిలతో కూడా ఏం మాట్లాడము. నాన్న ఆ మాట మీ నాన్న చెప్తున్నాడు. నేను అదే మా నాన్న ఎక్కడన్నా మాట్లాడేస్తారేమో అని ఆయన భయం, అంతే. అంతకుమించి ఇక్కడ ఏమి సినిమా కనిపించట్లేదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, దీనికి మీరేమంటారు? అదే మనం ఏంటంటే బహుశా ఈ వేదిక మీద చేసినటువంటి సింప్లెస్ట్ స్టోరీ ఇదేనేమో అని మనం చెప్పాలమ్మా. ఇంతకంటే సింపుల్ స్టోరీ మేము చేయలేదు. కానీ ప్రతి ఇంట్లో కూడా చాలా వరకు ఇళ్లలో వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు, ఎదిగినటువంటి పిల్లలు, తల్లిదండ్రుల మధ్యన జరిగేటటువంటి ప్రచండ యుద్ధం ఇదే. అంటే చాలా సింపుల్గానే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే పేరెంట్స్ ఫోన్, ప్రకాష్ గారు అంటే ఏంటంటే పేరెంట్స్ అడగండి ప్రకాష్ గారు ఒక 2 నిమిషాలు. ప్రతి ఇంట్లో జరిగేటటువంటి అంశం ఏమ్మా, ఇదేమి కొత్త అంశం ఏం కాదు. ఎటొచ్చి ఏంటంటే మీది కొద్ది పరిధులు దాటి ఆఖరికి ఏంటంటే మీ నాన్నగారు కోప్పడి మీ మీద చేయి చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి ఎక్కడ చెప్పుకోవాలో తెలియక 1, 2, 3, 4 సంవత్సరాల పాటు పడిన బాధ పడక మీరు మీ అమ్మగారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అది కొద్దిగా డిఫరెంట్ యాంగిల్ వచ్చింది ఇక్కడ. అందరికీ ఈ వేదిక మీద దీని ద్వారా చెప్పేటటువంటి మెసేజ్ ఏంటంటే ఫోన్లు అనేటటువంటిది వాడకం అనేది లిమిటేషన్ అనేది తల్లిదండ్రులు బట్టి పిల్లలకు ఉంటుందని మనం పదే చెప్తూ ఉంటాం. చాలామంది తల్లిదండ్రులు వస్తూ ఉంటారు పిల్లల్ని, ఆ ఫోన్తో పాటు ఎందుకు కూర్చుంటావు, అంత విపరీతంగా ఎందుకు చూస్తావు, ఆ రీల్స్ ఏంటి, ఇదేంటి, అది ఎంత నీ స్క్రీన్ టైం అని అంటూ ఉంటారు. కట్ చేస్తే కనుక అదే పేరెంట్స్ ఆ స్థాయికి మించి డబల్ ద అమౌంట్ ఆఫ్ స్క్రీన్ టైం పేరెంట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళు వాడుతూనే ఉంటారు, పిల్లలకి జాగ్రత్త చెప్తూనే ఉంటారు. కాబట్టి ఆ మెసేజ్ అనేటటువంటిది పిల్లల వరకు రీచ్ అవుతుంది. ఏనన్నా అమ్మ మీరు ఆ స్థాయిలో ఫోన్లు చూస్తున్నప్పుడు మేము స్కూల్ మెసేజెస్, కాలేజ్ మెసేజెస్, లేదంటే అవసరమైనటువంటి రీల్స్ చూడటంలో తప్పేంటనేది ఎదురు ప్రశ్న చేస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో జరిగేటటువంటి అంశమే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.